బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్న పల్లె వంశీకృష్ణ గౌడ్. దుబ్బాక మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా తాను ఓ సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని పల్లె వంశీకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడి పదవికి ఈ రోజు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు వంశీకృష్ణకి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ బీజేపీలో కార్యకర్తలకు సముచిత స్థానం ఉందని, గతంలో 6 ఏళ్లు తనతో కలిసి పనిచేశారని, కొన్ని అనివార్య కారణాల వల్ల టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన తనను సాదరంగా తిరిగి పార్టీలోకి ఆహ్వానించామన్నారు. గతంలో మాదిరిగానే పల్లె వంశీకి పార్టీలో స్థానం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం పల్లె వంశీకృష్ణ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో భూ కబ్జాదారులు, డబ్బు సంచులకే విలువ ఉందని, సామాన్య కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. అనంతరం 10వ వార్డుకు చెందిన బుస్సా ప్రవీణ్, 11వ వార్డుకు చెందిన కాపరపోయిన శ్రీనివాస్తో పాటు పలువురు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్, మున్సిపల్ అధ్యక్షుడు దోరకల్ల శ్రీకాంత్ యాదవ్, అంబాటి బాలేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ అధ్యక్షునిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పనిచేసినటువంటి మిత్రుడు, గతంలో మాతో కలిసి చాలా సంవత్సరాలు పనిచేసి కొన్ని పరిస్థితుల వల్ల టీఆర్ఎస్ పార్టీలో చేరి అధ్యక్షునిగా ఎదిగి తర్వాత న్యాయవాదిగా ఎదిగినటువంటి మిత్రుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ గారు తిరిగి భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం అనేది పార్టీ సభ్యులు అందరం, పట్టణాధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే జిల్లా అధ్యక్షుడి వరకు, రాష్ట్ర అధ్యక్షుడి వరకు అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. తగిన గుర్తింపు గౌరవాన్ని ఇచ్చి వంశీ గారిని తిరిగి గతంలో మా పార్టీలో ఎట్లయితే సభ్యుడిగా కొనసాగించుకున్నామో అదే ఆధార అభిమానాలతోటి ముందుకు తీసుకెళ్తాం. టీఆర్ఎస్ పార్టీ పతనం అవుతుంది దుబ్బాక మున్సిపాలిటీలో అని చెప్పడానికి మున్సిపల్ అధ్యక్షుడు రాజీనామానే స్పష్టంగా దానికి సంకేతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి మిత్రుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ గారిని సాధారణంగా స్వాగతిస్తాను. నాకు బుద్ధి తెలిసిన నుంచి విద్యార్థి పరిషత్ నాయకునిగా మొదలుకున్న నా రాజకీయ జీవితం అన్న నాయకత్వంలోనే ఒక స్థాయికి ఎదిగి భారతీయ జనతా పార్టీలో కొనసాగడం జరిగింది. కొన్ని పరిస్థితుల కారణంగా నేను వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ పార్టీలో 6 సంవత్సరాలు కొనసాగిన, నిజాయితీగా నిబద్ధతతో పనిచేసిన, నమ్ముకున్న వ్యక్తి కోసమే, నమ్ముకున్న పార్టీ కోసమే పనిచేసిన. ఇప్పుడు కూడా అన్నగారి ఆహ్వానం మేరకు దుబ్బాక మున్సిపాలిటీలో ఒక మంచి నాయకుల్ని ఎన్నుకోవాలి, దోపిడీ దొంగలను, లేకపోతే కబ్జాలు చేసేటోళ్లను, లేకపోతే సమాజంలో చెడియాలన్న ఆలోచన పోతే ఈరోజు రాత్రికి రాత్రే డబ్బు సంచులతోటి రాజకీయాలకు వచ్చి పీఠం ఎక్కాలనుకున్న కొందరు వ్యక్తుల కోసం కాకుండా అన్నగారి ఆశయం కోసం దుబ్బాకలో మంచి నాయకులను, సామాన్యులను కూడా గొప్ప నాయకులుగా చేసిన భారతీయ జనతా పార్టీలోకి రావడం, నా మాతృ సంస్థలోకి రావడం, నేను ఖచ్చితంగా శక్తి వంచన లేకుండా ఈ దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో నిజమైన కార్యకర్తలను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించడం కోసము, లేకపోతే మంచి నాయకుల్ని, మంచి సమాజం కోసం పనిచేయాలనే రగన్న గారి ఆశయం కోసం దుబ్బాక మున్సిపాలిటీలో మంచి వ్యక్తులే ఉండాలి, అభివృద్ధి జరగాలి, ప్రజలకు అప్పుడే న్యాయం జరుగుతుంది. కానీ ఈ భూ కబ్జాదారులు, లేకపోతే దోపిడీ దొంగలు కొందరు గద్దెనెక్కాలని చూస్తుంటే అది సరైన విధానం కాదనే అన్న లక్ష్యానికి, అన్న వెంట అడుగుజాడలో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా దుబ్బాక మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం కోసం శక్తివంతంగా నేను పోటీ చేయడం లేదు. నేను ఖచ్చితంగా 20 వార్డుల్లో నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసమే సామాన్య కార్యకర్తగా నేను పనిచేస్తాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.